ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో ఇస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళాలి ఇంట్లో నుంచి. సో ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి, క్యాబ్ టైం అవుతుంది ఆల్రెడీ. సో ఈ నుంచి నడుచుకుంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. టాటా 90 అమ్ముతున్నారు. ఓకే గైస్, 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడే నాకు ఒక ముగ్గురు పిల్లలు అనిపించారు. ఎట్లంటే అన్నలు, నేను కూడా పిల్లనే కాబట్టి. సో వాళ్ళ ఏంటంటే ఎగ్జామ్ మంచిగా రాసిరని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనందరూ కూడా మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా 10th వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే సో చేయండి, మంచిగా రాయండి ఎగ్జామ్స్. ఫర్ ఆల్ ద బెస్ట్ సార్. ఈరోజు వీడియో ఏంటంటే డైలీ ఆఫీస్ పోతే ఎట్లా ఉంటాయి, మా ఆఫీస్లో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, సో నీకు ఇవన్నీ మీకు చెప్తాను నేను. ఎట్లుంటాయి మా సిచ్యువేషన్లు ఎలా ఉంటాయి. సో మీరు అనుకుంటారు కదా హైదరాబాద్ ఉన్నాడు సింపుల్ ఉంటుందని, బట్ ఎప్పట్లో అనుకోకూరి. జాబ్ చేసేటోడు ఎప్పుడు ఒక విషయం తెలియదు, పొలం పని చేసేటోడు అన్న హెల్తీ ఉంటాడు, కానీ అలాంటి సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ అస్సలు హెల్తీ ఉండరు. మళ్ళీ నైట్ షిఫ్ట్ చేసేటోళ్ళు అయితే అసలే ఉండరు. సో మీరు ఎప్పట్లో అనుకోకూడదు మేము ఏసీలో పని చేస్తున్నాం, మేము హెల్దీ ఉంటామని చెప్పి అనుకోకూడదు. మాకంటే ఇంకా ఎండలో పని చేసేటోళ్ళే హెల్దీ ఉంటారు, ఏమాత్రం గుర్తుపెట్టుకోరు. ఓకే, సో ఇప్పుడు నేను క్యాబ్ దగ్గరకు పోవాలి, క్యాబ్ ఎక్కాలి. సో ఈ నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక 2 kilometers ఫార్ ఉంటుంది, బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కాలి. పికప్ అయితే బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కాలి. సో డ్రాప్ అయితే ఇంటికి చూపించేస్తారు. సో ఇక్కడ నుంచి నాకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉండవు. సో నేను నడుచుకుంటూ పోవాలి. చూపిస్తాను నీకు. డైలీ ఒక క్యాబ్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇన్నోవా వస్తాయి, ఒకసారి వింగర్ వస్తుంది, ఒక్కొక్కసారి బస్ వస్తాయి, అకార్డింగ్ టు ఎంప్లాయీస్ అనమాట. ఓకే తెలుసు. సో ఇది నేను ఉండే కాలనీ అనమాట. సో నా కాలనీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి సిటీ అవుట్స్కట్లో ఉంటాను నేను. సో ఏంటంటే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయడు, అరుపులు వినిపే ఏమి వినిపే గోల్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బెటర్ ఏంటంటే ఇలా దూరం ఉంటేనే బెస్ట్, నిద్ర మంచిగా అవుతాం అట్లా. ఏంటి ఇంటికి వెళ్ళి ఏమని చూస్తున్నారా? ఏం లేదు గాయస్, యాక్చువల్గా మేము తిరుపతి పోయినాం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో కొంచెం ఒక 30 minutes ఉంది. సో ఆ వీడియో కొంచెం ఒక 4-5 days తర్వాత అప్లోడ్ చేస్తాను. నాకు కొంచెం టైం దొరకట్లేదు. సో ఇప్పటి నుంచి వీడియోలు రెగ్యులర్ వస్తాయి. ఓకేనా? ఇంకా అందరు ఎట్లున్నారు గాయస్? యాక్చువల్గా ఎయిర్ సౌండ్ బాగుంది. యాక్చువల్లీ ఇది రంజాన్ సీజన్ కాబట్టి అందరూ రోజా ఉంటాయి కాబట్టి అందరూ చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి. బట్ ఈ టైంలో ఎవరు వెహికల్స్ అసలే ఉండేసారు. ఈ రంజాన్ వీక్ కాబట్టి. సో మా అన్న వచ్చిండు. అన్న హాయ్. అన్నయ్య లెక్కించుకోబోతుంది అన్న ఫస్ట్ అందాకా. అన్న ఏంటన్నా సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పండి, మా సబ్స్క్రైబర్స్కి హాయ్ హాయ్. అన్న మాత్రమే ఉంటారు గాయస్. యాక్చువల్లీ అవి కూడా చాలా డేస్ ఆఫ్టర్ లాంగ్ టైం మేము వీడియోస్ చేస్తున్నాం. సో ఇదంతా నేను నడవాలన్నమాట డైలీ. బట్ ఏంటంటే ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఇట్లా పోతా, లేకుంటే మ్యాక్సిమం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు వింగర్ వస్తాయి, ఇవాళ వింగర్ వేసిండు. ఇవాళ ఫ్రైడే కాబట్టి సో కొంచెం ఫన్ ఉంటుంది. ఆఫీస్లో కూడా ఎవరు ఉంటారు. బట్ నా ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఫన్ ఉంటుంది. బట్ నా ఫ్రెండ్స్ కూడా ఇవాళ ఎవరు లేరు. సో అక్క వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళు కూడా ఎవరు లేరు. కొంచెం బోరింగ్ ఉంటుంది. అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఉంటే ఎంజాయ్ ఉంటాయి. నా ఫ్రెండ్ కూడా వేరే సైడ్ ఉండు. సో నెక్స్ట్ వీక్ నుంచి సైడ్ మారిపోతాం మేము. సో ఈ లాస్ట్ వీడియో సైడ్. ఓకేనా? ఇప్పుడు బస్ స్టాండ్ ఫస్ట్ దూరం వచ్చిన అన్న దించేసిందని వాళ్ళు ఏమైతే తొందర వచ్చినా. ఇప్పుడు క్యాబ్ లేట్ వస్తుంది. సో ఇక్కడికి వస్తా అనమాట క్యాబ్. ఇప్పుడు బస్ స్టాండ్ ఇది. సో ఇక్కడికి వస్తే నాకు నించోడానికి కూడా ఏముండదు ఇలా. సో మనం మీనే నించోవాలి ఇప్పుడు. సో మనం వెయిట్ చేయాలి ఆ క్యాబ్ వచ్చిందాక. మన క్యాబ్ అయినా ఫోన్ చేయాలి, క్యాబ్ అయినా ఫోన్ చేసి మాట్లాడాలి. ఇక్కడ చిన్న ఒక చెట్టు ఉంటుంది, చెట్టు నీడ నిల్చున్న బెటర్. ఎందుకంటే ఎండలో ఎక్కువసేపు ఉండలేము కాబట్టి నీడలో దీని కింద నిల్చోవాలి. ఇంకొక ఆప్షన్ ఉండదు మనకి.
క్యాబ్ అయినా ఫోన్ చేసిన, క్యాబ్ అయినా ముందట ఆపినట. సో ఎప్పుడు ఇక్కడికే వస్తాడు. సో ఇలా అది వింగర్, ఎందుకంటే క్యాబ్ అయితే ఇక్కడికి లోపలికి ఎంట్రీ ఉంటాయి, అది వింగర్ కొంచెం పెద్ద ఉంటాయి కాబట్టి లోపలికి ఎంట్రీ ఉన్నాయి అనమాట. సో మనం ఆడుకోవాలా. సో ఇదే వింగర్ అనమాట. సో ఇదే వింగర్, ఇందులో ఒక 18 మెంబర్స్ ఇట్లా కూర్చోవచ్చు. నేనే ఫస్ట్ పికప్ ఉంటుంది మన. సో ఇదే వింగర్, మనదే ఫస్ట్ పికప్ అనమాట. మనది ఫస్ట్ పికప్. సో లేట్ అయితే ఇప్పుడు అందరూ పికప్ చేసేటంటే సర్వీస్ పికప్ 3:30 అలా అవుతుంది అనమాట. పోయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా? ఆఫీస్ ఎలా ఉంటుంది. స్టార్ట్ చేయాలి, పెట్టుకోవాలి. చార్జర్ ఇంపార్టెంట్ అనమాట. మన లైఫ్లో చార్జర్, ఇది చార్జర్ పెట్టేస్తే, చార్జర్ పెట్టి స్టార్ట్ చేస్తే కథ ఇప్పటిదాకా నువ్వు కొద్దిగా డిన్నర్ టైం దాకా. సో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. ఫస్ట్ ల్యాప్టాప్ నుంచి చూసుకోవాలి. అమ్మా. సో ఇది సెటప్ అయిపోయింది. ఇంకా మనం స్టార్ట్ చేసి ఇది అంత దూరానికి వెళ్ళి వచ్చి స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సో ఇది మన డైలీ రొటీన్గా ఇప్పుడు ఇలా కూర్చున్నామంటే ప్రొద్దున 1 అయితే 1 ఇంటికి పోయేసరికంటే 5 అయ్యా. ఇక్కడ అంత దూరంకి వెళ్ళొచ్చినప్పుడు 5 అయితే ఇంటికి పోయేసరికంటే. ఇంకా చెప్పండి, కామెంట్స్ చేయండి. ఏంటి కథ, ఏం చేస్తున్నారు అందరూ? సో ఎవరు లేరు ఫ్రెండ్స్, సో కొంచెం బోర్ వస్తుంది. అక్క వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరి కంప్లీట్ అయిపోయినాయి డేస్. సో నాది ఒక్కడే ఎందుకని వస్తున్నా. ఇప్పుడు ఇది చేసుకుంటూ కూర్చోవాలి ఇంకా. సో ఇది గైస్, ఎవరి మీద ఆధారపడకుండా మంచి ఒక జాబ్ చేస్తే సెట్ అయిపోవచ్చు, మంచి సాఫ్ట్వేర్లు ఎంజాయ్ చేస్తారు అని అనుకోకూడదు. సుక్కలు అనిపిస్తాయి మాకు ఇక్కడ, అంతేలే. ఇంకొకటి పని మనకి ఈజీ అనిపిస్తుంది కానీ అది చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సో ఒక్కడే వేసుకోవాలి. సో టైం పడుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఇట్లా ఉంటుంది, ఎట్లనే మొత్తం వైట్ పీస్ఫుల్గా ఉంది. మంది లేరు కాబట్టి పీస్ఫుల్ ఉంది, మంది ఉంటే గోల ఉంటుంది. నిద్ర వస్తుంది. ఫస్ట్ ఒక ఛాయ్ వేసి రావాలి. ఇంకా మనకు ½ గంట టైం ఉంది ఇంకా లాగింటి. ఒక ½ గంట వేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఏం పాట ఉంది కదా, అమ్మాయి పాకే మనకే కేనా. ఎంతమంది ఉన్నారు పాట, ఎంతమంది మంచిగా అనిపించింది.
ఇప్పుడు ఇక లావౌట్ అయిపోయింది, లావౌట్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. 3 అవుతుంది. ఎంత అవుతుంది టైం బ్రో? ఎంత అవుతుంది టైం? 2:16 అవుతుంది. ఇప్పుడు నేను పోయారు 3 స్టూడియో. ఎక్కేటప్పుడు ఎవడు ఉండడు, దిగేటప్పుడు ఎవడు ఉండడు. ఫస్ట్ పికప్ వేసుకుంటారు, లాస్ట్ డ్రాప్. బ్రో సో పోయి వండుకోవాలి. ఇవాళ బ్లాగ్ అయిపోయింది. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ గాయస్.